హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టేది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే మీరు తెలుసుకొని మా ద్వారా కానీ లేకపోతే మీకు ఓపిక ఉంటే మీరు దగ్గరలో ఉండే మీ సేవ కానీ ఇంటర్నెట్ షాప్ కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్గా అయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు నేను ఏం చెప్పాలని వచ్చానంటే, మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది కదా, అది అనేది కాస్త పోస్ట్పోన్ అయ్యి మనకి ఈ మంత్ ఎండింగ్కి అది పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇంకా దీంట్లో చాలా మాడిఫై చేయడానికి వాళ్ళు పెట్టిన కొన్ని అప్డేట్ చేయడానికి వాళ్ళు మనకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రతిదీ మీకు జిల్లా వైజ్గా అయితే మనకైతే వేకెన్సీ బట్టి మనకైతే రావడం జరుగుతుంది. మీకు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఇంకొకటి చూపిస్తాను చూడండి. మనకు డివిజన్ వైజ్గా అయితే మనకి ఇప్పుడు నాది కడప కాబట్టి కడప డివిజన్ అని సెలెక్ట్ చేసి ఇలా కడప డివిజన్లో నేనైతే ఇలా చెక్ చేయొచ్చు. అంటే ఇలా మొత్తం ఇలా మనం చెక్ చేయొచ్చు. ఇట్లా మొత్తం ఇది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం కథ అనేసి మనం ఇట్లా చెక్ చేయొచ్చు. మొత్తం మీకు నేనే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా డీటెయిల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఆన్లైన్లో మీకు చూపిస్తాను. ఏపీ జీడిఎస్ లేకుంటే పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అని కొడదామా, పోస్ట్ ఆఫీస్ అని కొడదాం, పోస్టల్ అనే కొడదాం. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పోస్టల్ అని కొట్టి మీకు ఎంటర్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి 2026 జీడిఎస్ ఒక బ్లాగ్ని అయితే చూపిస్తాను, కెరియర్ పవర్ అని చెప్పేసి. దీంట్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇది చూపిస్తాను మీకు. చూడండి దీంట్లోనే ఉంది. దీంట్లో యాడ్లు పడతాయి, వాళ్ళకి మంచిగా బాగానే ఉంది. అలాగే తర్వాత వచ్చేసి ఇది ఒక ఎడ్యుకేషన్ పోర్టల్, అందుకనేసే దీంట్లో మొత్తం యాడ్స్ ఇవన్నీ రన్ అవుతానే ఉన్నాయి. మీకు వచ్చేసి చూడండి, పోస్ట్ ఆఫ్ జీడిఎస్ నోటిఫికేషన్ 28,740 పోస్టులు ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకు 31st అని ఉంది. ఇక్కడ 31st జనవరి అని చెప్పేసి అలాంగ్ విత్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసు, ఏజ్ వచ్చేసి 18 నుంచి అలాగే 40 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని దీంట్లో ఉంది. మళ్ళీ తర్వాత యాజ్ ఫర్ గవర్నమెంట్ షెడ్యూల్ కూడా సేమ్ అట్టే ఉంటుంది, నో ప్రాబ్లం. మీకు ఇంకా నేను ఒక్కొక్కటి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. దాంతోపాటు ఇక్కడ చూడండి, జీడిఎస్ మనకి ఇప్పుడు ఉంది కదా, ఈ జీడిఎస్ జనవరి 31వ తారీఖు మీకు ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అనేది వస్తుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మనమే డైరెక్ట్గా అప్లై చేస్తాము. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే మనమైతే పేమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వేకెన్సీ కూడా మీకైతే చెప్పడం జరిగింది. బీబీఎం వచ్చేసి ఇది ఓన్లీ మనకు పోస్ట్ ఆఫీస్లో మాత్రమే వర్క్ చేస్తారు. అలాగే ఏబిఎం అనేది మనము ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్కి వెళ్ళి మనము కొరియర్ చేయడం కానీ మిగతా ఏవైనా సరే మనం బయటనే చేస్తాం. బయటగా ఇష్టపడే వాళ్ళు ఏబిఎం పెట్టుకోవచ్చు. ఇక్కడ లోపల వర్క్ చేసే వాళ్ళు బీబీఎం పెట్టుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th క్లాస్ కాబట్టి మీరు ఎట్టయినా పెట్టుకోవచ్చు. మీ ఒపీనియన్ వేకెన్సీని బట్టి అయితే మీరు పెట్టుకోవచ్చు. అలాగే చూడండి 28,740 అయితే ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఇక్కడ ఉంది. మళ్ళీ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. అలాగే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 years. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి
మీకు మెరిట్ లిస్ట్ అయితే అంటే మీ 10th క్లాస్ మార్క్స్ని బట్టి మీకైతే ఉండడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఫీజు కూడా అనౌన్స్ చేస్తాను. మనము నార్మల్ పర్సన్స్కి 100 రూపీస్ అని ఇక్కడ మనకు గవర్నమెంట్కి అయితే పే చేయాలి కదా. మనము ఈ వేళకి వచ్చేసి గవర్నమెంట్ కట్టాల్సింది 100 రూపాయలు అయితే మనకి చేసిన దానికి సర్వీస్కి 100 రూపాయలు ఇవ్వాలి, అంటే 200. స్టూడెంట్స్కి 40 రూపీస్ లెస్ చేసి వాళ్ళకి నేను 160కి అయితే చేస్తాను స్టూడెంట్స్కి అయితే. మిగతా మామూలుగా ఉన్న వాళ్ళకైతే నేను మామూలుగా 200 తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు కాబట్టి. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే నేను నా ఇది ఉంది కదా 100 రూపీసే తీసుకుంటాను. 100 రూపీస్ తీసుకొని మా హ్యాండిక్యాప్స్ కోసం అయితే వాళ్ళకి నేను 60 రూపీసే తీసుకొని వాళ్ళకి సర్వీస్ అనేది చేస్తాను. దివ్యాంగులకి నేను 60 రూపాయలే తీసుకుంటాను ఒక అప్లికేషన్కి. అట్లా తీసుకొని చేస్తాను. ఇంకా కొంతమంది దివ్యాంగుల్లో కూడా మంచిగా ఉన్న వాళ్ళు మాకు 100 రూపాయలు వేస్తే తీసుకుంటాను. లేదు మాకు 60 ఇస్తామని వాళ్ళకి 60 తీసుకుంటాను. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా ఉండి నిజాయితీగా నాలాగా ఓపెన్గా మాట్లాడే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళైతే 100 ఇస్తారు. మామూలుగా అన్నీ ఫేక్ చెప్పే వాళ్ళంతా కొంతమంది ఉంటారు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు అవతల వ్యక్తిని కన్విన్స్ చేయాలి, మేము ఇట్లా ఇంత తక్కువ చేయించుకోవాలి, ఫ్రీ సర్వీస్ చేయించుకోవాలి అని ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు నా దగ్గర చేయించకపోయినా దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా మంచి వాళ్ళు ఇవ్వాలి. ఇలా చేస్తున్నానని చెప్పి ప్రతిదీ ఇట్లా చేయొద్దండి. నా చిన్న రిక్వెస్ట్. ఎవరైతే వాళ్ళకి నీడ్ అవసరమో అంటే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళ కోసం మన సాయి పవన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీసు ది బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తాము. మీకు తక్కువ ప్రైస్లోనే తీసుకొని మేము కష్టపడైనా మీకు అప్లికేషన్ అనేది చేస్తాము. కానీ మీరు అర్హత ఉండే వాళ్ళకి ఇప్పించండి, తప్పులేదు. మీరు అర్హతలో కొంచెం ఎక్కువగా మీరు డబ్బులు సంపాదిస్తే మాకు ఇట్లా చేయడంలో చాలా తప్పు ఉంటుంది. అది ఇప్పటికైతే మేమైతే మీకు చేయొచ్చు మీరు మాటలు బట్టి, కానీ ఫ్యూచర్లో మీకు దీనికన్నా పెద్దదే మీరు పోగొట్టుకోవచ్చు. అది మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. నేను ఏదో చెప్పాలని చెప్పేస్తున్నాను, ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను. ఓపెన్గా చెప్పేస్తే దానికి ఆ బాధ ఏముండదు. చూడండి, నోటిఫికేషన్ వచ్చేసి 30% అయితే రిలీజ్ అవుతుంది. మనకి 30% నుంచి మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి మనకు 16 స్టార్ట్ అవుతుంది. కరెక్షన్స్ వచ్చేసి 18th. మీకైతే అన్నీ ఇట్లా డీటెయిల్గా అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉంది చూడండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 30% నుంచి 14 వరకు రిజిస్ట్రేషను. సబ్మిషన్ అంటే పేమెంట్ ఎవరైతే అన్నిటి కట్టారో వాళ్ళకి పేమెంట్ అనేది 2వ తేదీ 2వ నెల 2026 నుంచి 16వ తేదీ నుంచి 2వ నెల 2026 వరకు పేమెంట్ అనేది 100 రూపాయలు కట్టేది. మిగతా వాళ్ళందరికీ ఫీజు లేని వాళ్ళందరికీ మామూలుగానే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే అండి. మీకు కరెక్షన్స్ డేటు అవన్నీ ఇవే చూడండి, క్లియర్గా చూడండి. మనం ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వం, జెన్యూన్గా ఇస్తాం, జెన్యూన్గానే మాట్లాడతాం. ఓకేనా అండి.